పర్టిక్యులర్ ప్లేస్‌లో ఎస్పెషల్లీ ఫేస్‌లో 40స్ తర్వాత చాలా వరకు ఫ్యాట్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నేను చాలా చోట్ల విన్నానేంటంటే ఫ్యాట్ తన బాడీలోంచి తీసి ఫేస్‌లో ఇంజెక్ట్ చేయడం అనేది. సో, దీని గురించి నాట్ ఓన్లీ ఫేస్ ఇంకెక్కడెక్కడ మనం ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఎలా చేస్తారు? విచ్ ఈస్ ద సేఫర్ వే అంటే ఏం చెప్తారు? సో ఫ్యాట్కి వచ్చేసరికి ఫస్ట్ ఎందుకు ఫ్యాట్ని చూజ్ చేస్తాం అనేది మనకు యూ హ్యావ్ టు నో ద రీజన్. Mm. బాడీలో హైయెస్ట్ స్టెమ్ సెల్స్ అంటాం, అంటే బాడీని రీజనరేట్ చేయడానికి వచ్చే ఉండే సెల్స్ని స్టెమ్ సెల్స్ అంటాం. అది మనకు దొరికేది బోన్ మ్యారోలో, తర్వాత ఫ్యాట్లో హైయెస్ట్ ఉంటాయి. మనకు ఫ్యాట్ హోల్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఓహో! ఆ రిజర్వేషన్కి, అంటే మనం ఆల్రెడీ ఏదైతే లాస్ అయిన సబ్స్టెన్స్ ఉందో అది బాడీ అక్కడ మళ్ళీ తయారు చేసుకుంటుంది. సో ఈ ఫ్యాట్ని మనం స్ట్రక్చర్గా వాడతాం. ఇప్పుడున్న రీసెంట్గా వచ్చిన టెక్నాలజీలో ఎస్విఎఫ్ అనే టెక్నాలజీ వచ్చింది. Hmm. ఫ్యాట్ నుంచి మళ్ళీ స్టెమ్ సెల్స్ తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఇంతకుముందు ఫ్యాట్ ఇచ్చేవాళ్ళం డైరెక్ట్గా. హ్మ్. ఫ్యాట్ నుంచి మనం వీఆర్ హార్వెస్టింగ్ స్టెమ్ సెల్స్ అండ్ ఇంజెక్టింగ్ ఇట్ సో దట్ బాడీ వాల్యూమ్తో పాటు మళ్ళీ కంప్లీట్గా స్కిన్ హెల్దీ అవ్వడము, యంగ్ అవ్వడము, హ్మ్. తర్వాత వాళ్ళకి లాస్ అయిన కొలాజన్ మళ్ళీ రీగ్రో అవ్వడము, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫేస్లో వచ్చేసరికి హ్మ్. దాని వీ కెన్ ఇంజెక్ట్ ఇంటూ బ్రెస్ట్లో ఇంజెక్ట్ చేసుకోవచ్చు దాన్ని. హ్మ్. తర్వాత కొంతమందికి బట్లో ఇంజెక్ట్ చేసుకుంటారు, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అంటారు. హ్మ్. ఇండియాలో లేదు, బట్ యూఎస్లో, లాటిన్ అమెరికాలో చాలా ఎక్కువ ఉంటుంది ట్రెండ్ ఇది. సో ఎనీవేర్ ఫ్యాట్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వీ డోంట్ యూస్ మనం ఫ్యాట్ని ఒక యూజ్లెస్ అనుకునే నుంచి హ్మ్. చాలా యూస్ఫుల్ అనే కాన్సెప్ట్కి వచ్చాడు.